అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 22వ అధ్యాయము 11వ వచనము. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ఈ వాగ్దానమును మనం 2 విధాలుగా చూసుకోవాలి. ఒకటి శరీరపరంగా, 2 ఆత్మీయపరంగా. శరీరపరంగా అసలు హృదయ శుద్ధి అంటే ఏమిటి? హృదయ శుద్ధి అంటే మనసులో ఏ కల్మషం లేకుండా, మనసులో మంచి ఆలోచనలు కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, ఎవరికి హాని చేయని హృదయం కలిగి ఉండటం, మోసం చేయని వ్యక్తిత్వం కలిగి ఉండటం. ఇలా హృదయ శుద్ధిని ప్రేమించేవారిని అందరూ ఇష్టపడతారు, అందరూ కూడా నమ్ముతారు. దయగల మాటలు అంటే ఇతరులను నొప్పించకుండా, బాధ పెట్టకుండా, వారిని ఆదరించే విధంగా మాట్లాడటం. ఇలాంటి మాటలు ఇతరులను హత్తుకుంటాయి. ఇలా మాట్లాడడం వల్ల ఆఖరికి రాజుకు కూడా మనం స్నేహితులు అవ్వచ్చు. శరీరపరంగా. ఆత్మీయపరంగా మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మన హృదయ శుద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి స్నేహితుడవుతాడు. అంతేకాకుండా దయగల మాటలు దేవుని స్వభావం. దయగల మాట్లాడడం దేవుని స్వభావం. అలా మాట్లాడడం ఇతరులకి ఆదరణగా ఉంటాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే హృదయ శుద్ధి కలిగి దయగల మాటలు మాట్లాడు అంటున్నాడు. ప్రార్థన. యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యా మా హృదయాలని శుద్ధి చేయండి. మాలో ఉండే అహంకారం, క్రూరత్వం, ద్వేషాన్ని తొలగించండి. నీవు మమ్మల్ని ప్రేమించే విధంగా మేము కూడా ఇతరులను ప్రేమించే మనస్సు మాకు ఇవ్వండి. మేము దయగల మాటలు మాట్లాడే విధంగా ఉంచయ్యా. ప్రతి వ్యక్తితో ప్రేమగా మాట్లాడే విధంగా, ఓదార్పుతో ఉండే విధంగా సహాయం చేయి. మా మాటలు ఇతరులను బాధ పెట్టకుండా, వారిని గాయపరచకుండా ఉండేలా మా మాటలను ఉంచు. యేసయ్యా నీ స్వభావంగా మేము ఉండేలాగా సహాయం చేయమని తండ్రి, ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రకారం మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసయ్యా ప్రశస్తమైన నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.